ఈరోజు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి, ఈ నూతన సంవత్సరంలో 10 నెలలు కాచి కాపాడి 11వ నెలలో ప్రవేశపెట్టి ఈ రోజు వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ రోజున చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. మాకంటే ఘనులు, శ్రేష్ఠులు, చిన్నవారు, పెద్దవారు, అందము గలవారు, ఐశ్వర్యము గలవారు, జ్ఞానము గలవారు, తెలివి గలవారు, వివేకము గలవారు, పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు ఎంతోమంది చనిపోయి మరువబడిపోయారు ప్రభువా. మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, మీరిచ్చిన రాకపోకలను బట్టి నాయన, మీ కృపలో మీరిచ్చిన జీవవాయువును బట్టి, జీవ జలమును బట్టి, జీవ ఆహారమును బట్టి నాయన, మేము సజీవ లెక్కల్లో ఉండి మీ పాద సన్నిధిలో కూడుకొని ప్రార్థించుకునే కృపనిచ్చిన దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్య, ఇదిగో నాయన, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కాయునంటున్నావు తండ్రి. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి సంవత్సరాంతపు నెలల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మరి సాతానుడు గర్జించి సింహములాగా తిరుగుచున్నాడు తండ్రి. ఎవరిని మృంగుదామని యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసి తండ్రి, అనేకుల్ని నాయన నూతన సంవత్సరములోనికి ప్రవేశపెట్టకుండా ఆటంకపరచాలని చూసే సాతాను క్రియలన్నిటినీ లయం చేసిన ఆయన, మీ బిడల చుట్టూ మీ కాపుదల కంచె వేసి మీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తోడుగా ఉంచిన ఆయన, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ కనుదృష్టి చూపు మాకు అనుగ్రహించి మీ దక్షిణ హస్తమును తోడుగా ఉంచి మీ విశ్వాసములో స్థిరపరిచి రక్షణ లేని మాకు రక్షణ దయచేసి రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసి తండ్రి, సమస్తమును నాయన మేలుకరంగా, జయకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని వేడుకొనిచున్నాము తండ్రి. నాయన యేసయ్య, మీకు అసాధ్యమైనది లేదు, మీకు సమస్తమును సాధ్యమే. భయంకరమైన విపత్తుల నుండి, తెగుళ్ళ నుండి నాయన, భయంకరమైన సంఘటనల నుండి మమ్మల్ని రక్షించి సేదతీర్చి నెమ్మదిపరుస్తున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీ కృపలేనిదే, నీ దయలేనిదే మేము ఇలాలో జీవించలేము, ఒక్క అడుగు కూడా వేయలేము నాయన. మేము బ్రతికి ఉన్నామంటే, మేము ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది మీరిచ్చిన ఉచితమైన జీవవాయువును మేము పొందుకుంటూ నాయన ఈరోజు బ్రతికి నాయన మేము తినుచు త్రాగుచు సుఖిస్తున్నామంటే అది మీరిచ్చిన ఉచితమైన కృపయే నాయన. ఈ కృపను బట్టి నాయన మేము బ్రతుకుతున్నామని గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేసి నాయన, నీ యందు భయభక్తులు కలిగి నీలో